హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వేప చెట్టుని చూస్తానేంటి అనుకుంటున్నారా? ఈరోజు మన వీడియోలో మొక్కల్లో వచ్చేటువంటి తెగులండి. అది ఏ తెగులైనా సరే, పిండి నల్లి కానీ, తెల్లగా చిన్న చిన్న పురుగులుంటాయి చూడండి. మిల్లీ బగ్స్ అంటాం కదా! అవి కానీ, లేదంటే పేనుబంక తెగులు, ఈ చెట్లలో వచ్చే ఆకుముడత తెగులు ఏదైనా కానియండి. ఇప్పుడు ముఖ్యంగా వర్షాలైతే పడుతున్నాయి కదా! ఈ కాలంలో మనకి మొక్కలకి ఏవో ఒక తెగుళ్ళైతే వస్తాయండి. ఈ మొక్కలను ఆశించే ఈ చీడపీడలను నివారించుకోవడం కోసం మనం ఇంట్లోనే ఈజీగా పెస్ట్ కంట్రోల్‌నైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం హోమ్‌మేడ్‌గా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే మొక్కలు గూడా హెల్తీగా ఉంటాయి. మనం వాటి నుంచి వచ్చేటువంటి ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ కానీ తిన్నా కానీ మనకు కూడా హెల్తీ అనమాట. మరి హెల్తీగా ఇంట్లోనే ఈ పెస్ట్ కంట్రోల్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను. ఈ వేపాకుతోటి నీమ్ ఆయిల్‌ని ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు ఈ నీమ్ ఆయిల్‌ని అనేక రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనము ఉడకబెట్టి, బాయిల్ చేసి వాటర్‌ని తెల్లగా పెట్టుకొని మళ్ళీ కొన్ని వాటిలో ఇంగువ, ఈ చెక్క, లవంగ, ఎల్లిపాయి, అల్లం ఇటువంటివి పసుపు కలిపి మనం మరిగించి కూడా చేసుకోవచ్చండి. కానీ ఈ వీడియోలో మాత్రం నేను ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు ఈ వేపాకులతోటి నీమ్ ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా స్ప్రే చేయాలని నేను ఈ వీడియోలో చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోనికి వెళ్దాం రండి. ఈ వేప చెట్టు ఇంటి పక్కనే ఉందండి మాకు. ఈ చెట్టు నుంచి కొన్ని ఆకులైతే ఈ విధంగా తెంపుతున్నామనమాట. చాలా ఫ్రెష్‌గా ఉంది. వర్షాలు పడుతున్నాయి కదా! ఆకు మాత్రం చాలా నీట్‌గా, ఫ్రెష్‌గా ఉందండి. కొన్ని చిగుర్లు కూడా ఉన్నాయన్నమాట. ఈ విధంగా అయితే కొన్ని ఆకులనైతే తెంపి తీసామండి. ఇప్పుడు ఈ విధంగా తెంపి తీసినటువంటి ఆకులనైతే ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి శుభ్రంగా ఈ విధంగా ఈ నెల నుంచి ఆకులనైతే ఇలాగ రెమ్మలుగా అయితే మనం దూసుకోవాలండి. శుభ్రంగా ఆకులన్నిటిని కూడా దూసేసుకున్న తర్వాత కొన్ని వాటర్‌ని మగ్గులోనికి తీసుకొని ఈ ఆకులన్నిటిని కూడా వాటర్‌లోనికి వేసేసి ఒకసారి అయితే కడిగి తీసుకుందాం. చాలా వరకు ఫ్రెష్‌గానే ఉందండి. కానీ ఇంకేదైనా దుమ్మేదన్నా ఉంటుంది కదా! నీట్‌గా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వేపాకు అంతటిని కూడా ఒక మిక్సీ జార్‌లోనికైతే వేసేసుకుందామండి. ఇలాగా మనం మిక్సీ వేసుకొనైనా చేసుకోవచ్చండి. లేదంటే ఆకుని కడిగిన తర్వాత వాటర్‌లోనికి మునిగేంత వరకు వాటర్‌ని పోసుకొని ఒక గిన్నెలో వేసి మనము బాగా తెల్లగా ఆగబెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఈ విధంగా ఇన్‌స్టెంట్‌గా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ విధంగా ఆకుల్ని శుభ్రంగా కడిగిన తర్వాత జార్‌లోనికి వేసుకొని కొన్ని వాటర్‌ని అయితే పోసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకురావాలండి. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ బకెట్ వాటర్ తీసుకొని అందులోనికైతే ఇలాగ డైల్యూట్ చేసేసానండి. బాగా చేదు వాసన అయితే వస్తుందనమాట. బాగా ఇలాగ కలిపేసుకున్న తర్వాత మనం ఫర్మెంటేషన్ కూడా చేసుకోవచ్చండి. 2 డేస్ నుంచి 1 వీక్ వరకు. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నటువంటి ఈ నీమ్ వాటర్‌ని ఇలాగా స్ట్రెయిన్ చేసుకుంటున్నానండి పల్చటి క్లాత్ తోటి. మనకి ఆకులు పిప్పి ఉంటుంది కదా! అది మనకి స్ప్రే బాటిల్‌లో పోసుకున్నామంటే అడ్డుపడి వాటర్ బాగా స్ప్రే అవ్వదనమాట మొక్కకి. ఈ విధంగా నీట్‌గా మనము స్ట్రెయిన్ అయితే చేసుకోవాలండి. క్లాత్‌తో స్ట్రెయిన్ చేసుకున్నామంటే పిప్పంతా చూడండి బాగా ఇలా పోతుందనమాట. ఇప్పుడు ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్నటువంటి ఈ వేప నీళ్ళనైతే నేను స్ప్రే బాటిల్‌లోనికైతే పోసేస్తున్నానండి. మీ దగ్గర ఒకవేళ స్ప్రే బాటిల్ లేదనుకోండి, ఏదైనా ఎంప్టీ వాటర్ బాటిల్ ఉంటుంది కదా! మూతకి హోల్స్‌ని పెట్టేసుకొని బాటిల్‌లో ఈ నీమ్ వాటర్‌ని ఫిల్ చేసుకొని మనము అలా కూడా స్ప్రే చేసుకోవచ్చనమాట. నేనైతే ఇలాగ బాటిల్‌లోనికైతే ఫిల్ చేసేసుకుంటున్నానండి. ఫిల్ చేసుకున్న తర్వాత క్యాప్‌ని పెట్టేసి ఇలాగ హ్యాండ్ పంప్ అనమాట. ఇది ఎయిర్‌ని పాస్ చేయాలి. ఇలాగ ఎయిర్ పాస్ చేసిన తర్వాత అన్ని మొక్కలకైతే ఇలాగ స్ప్రే చేసుకోవచ్చండి. అయితే మొక్క అంతా కూడా తడవాలనమాట. మొక్క మొత్తం పూర్తిగా తడవాలి. మనకి వర్షం వస్తే ఏ విధంగా తడుస్తుందో అలాగ మొక్క అంతా కూడా మనం తడుపుకోవాలనమాట. మొత్తం మొక్క అంతా కూడా తడిపేసుకోవాలండి. ఇలాగా మనకి పెస్ట్ ఉన్న మొక్కలకైనా సరే, లేని మొక్కలకైనా సరే మనం వీక్లీ వన్స్ కానీ లేదంటే 2 వీక్స్‌కోసారి కంపల్సరీగా ఇలాగా ఏవో ఒక పెస్ట్ కంట్రోల్‌ని అయితే మనము ముందు జాగ్రత్తగా స్ప్రే చేసుకుంటూ ఉండాలండి. వచ్చిన తర్వాత మనము పెస్ట్ కంట్రోల్‌ని యూజ్ చేసే కన్నా కూడా రాకుండానే ముందు జాగ్రత్తగా ఈ విధంగా అయితే మనం పెస్ట్ కంట్రోల్‌ని అయితే స్ప్రే చేసుకోవచ్చనమాట. ఈ విధంగా ఒక్కొక్కటి మార్చి మార్చి మన ఛానల్‌లో ఇంకా అనేక రకాల పెస్ట్ కంట్రోల్ కూడా ఉన్నాయండి. నేను కాకరపీలతో కూడా అవి చేదు కదా! అది కూడా దాంతో కూడా మనం పెస్ట్ కంట్రోల్ అయితే ప్రిపేర్ చేశాను. ఓకే అండి. ఇలాగా వీక్లీ వన్స్ లేదంటే 10, 15 రోజులకొకసారి మొక్కలకి మనము ఈ విధంగా నీమ్ వాటర్‌ని గాని స్ప్రే చేసామంటే ఈ చేదుతనానికి మనకి పెస్ట్ అనేది అటాక్ చేయకుండా ఉంటుందండి. వచ్చిన పెస్ట్ కూడా చనిపోతుందనమాట. ఓకే అండి. చూసారు కదా! సింపుల్‌గా మనం ఇన్‌స్టెంట్‌గా అప్పుడప్పుడు వేపాకులతోటి నీమ్ వాటర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ వీడియో మీకు కనుక నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి, ఇంకా గార్డెన్ గురించి మీ సజెషన్స్ నాకు తెలియచేస్తూ మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.